Please subscribe Telugu 7 Media. గేదె కనిపించినట్టు కానీ నెపోలియన్ చెప్తున్నారనమాట గేదె కనిపించింది సో కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది ఇలా ఇలా ఆయన నీడ కోసం ఒకసారి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టారు సో అందరి మనల్ని పొందారు ఇప్పుడు గోలుగా లేరుగా వీళ్ళు ఇదేదో గోదావరి దగ్గరలో ఉంది తీసుకున్నారుగా గుప్తా గారు ఏంటి మీది గోదావరిది ఆవిడ గోదావరా పైగా ఆవిడ చేసిన కళలన్నీ ఇప్పుడే చెప్పారు సినిమా వచ్చిందని కుప్తా గారు గుర్తుపట్టారా వచ్చినప్పుడు మీ ప్లేట్లో చికెన్ ఎండ వేసి పెట్టాను కదా ఏదే నాన్ వెజ్ కదా నరమాంసం తింటాం కాబట్టి మీకు అదే పెట్టాం. అమ్మా మైక్ ఆఫ్ చేయరా నిజంగానే సాకినిలాగే ఉందామే సో ఓకే నా ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము అండ్ యువపి కార్తీక్ వెన్నీలో అక్కడ భయపెడుతున్నారు అర్థం అవుతుంది కానీ అక్కడ కూడా చాలా అందంగా కనిపించారు ఆవిడ ఆ పెద్ద బొట్టులో అండ్ ఈ చిత్రాన్ని మనందరి ముందుకి దర్శకత్వం వహించి హీరోగా మనందరినీ పలకరిస్తున్న ఆనంద్ రవి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్స్ సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ అనిల్ విశ్వనాథ్ గారిని వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ వశిష్ఠ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. వశిష్ఠ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సాయి రాజేష్ గారిని వేదిక రాసిన ఆహ్వానం పలుకుతున్నాము. సో వచ్చే గెస్ట్లని ప్లాంట్స్తో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందుకు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ నా ఫేవరెట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు వచ్చారు అండ్ నెక్స్ట్ వశిష్ఠ గారు అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక చిన్న సినిమా ఏంటి సార్ నాకు రాజేష్ గారు చాలా ఇష్టం సార్ ఫస్ట్ నుంచి ఎందుకంటే అతను హృదయకాలం సినిమా చూసి కొబ్బరిమట్ట అక్కడి నుంచి ఫ్యాన్ బేబీ సినిమా తర్వాత నాకు సరే ముందు నుంచే ఫ్యాన్ తనకి తర్వాత దాని తర్వాత మధ్యలో చాలాసార్లు మేము కామెడీ డిస్కషన్స్ పెట్టుకోవడం సినిమా కావచ్చు మాట్లాడుకోవడం చాలా ట్రావెల్ అయ్యాను. సో అందుకని నాకు అతను ఫేవరెట్ అతను ఐడియాస్ వేరే ఉంటాయి అంటే అలాంటి సినిమా తీసి ఇలాంటి సినిమా తీసిన ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఇప్పుడు తెలుగు సినిమాని తీసుకెళ్ళి అక్కడ బాలీవుడ్ కూడా డైరెక్ట్ చేస్తున్నారు. మీరు అక్కడ సెటిల్ కూడా సార్ మరి ఇక్కడే ఉన్నాడు ప్లీజ్ ఎందుకంటే మాకు మళ్ళీ మంచి కామెడీ సినిమాలు కావాలి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మా హీరో గారు నాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ నెపోలియన్ అయిన తర్వాత కలిశారు. రామప్రసాద్ గారు మధ్య కలిసి సినిమా చేయాలి సార్ ఖచ్చితంగా చేయాలని ఎప్పటి నుంచో అంటున్నారు అని సీరియస్గానే అడిగి ఈ సినిమాకి తనే పిలిచి మీరు నాతో పాటు చేస్తున్నారంటే నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఓకే అయిపోయిన అవ్వలేరు నా గురించి అంటే సినిమాలో ఫుల్ ఎందుకు క్యారెక్టర్ అంటే సినిమాలో ఉండే ఒక 4 క్యారెక్టర్లో నాది హీరో హీరోయిన్ గారు నేను ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. సో చాలా మంచి క్యారెక్టర్ నాది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అంటే హారర్లో కూడా ఇప్పుడు చూసారు కదా ఇద్దరు షాకిని డాకిని మీరు కానీ ముందే వచ్చి ఉంటే దివ్య ప్లేస్లో మీరే ఉండేవారండి. యాక్చువల్గా అసలు మీరు కొంచెం లేట్ అయ్యారు అంతే. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే యాంకరింగ్ కూడా మీరే చేసేవారేమో. చాలా బాగుంది వాళ్ళ నా పేమెంట్కి వేసారా అవసరమా చెప్తాను ఆవిడ టైమింగ్ అది నిజంగా గోదావరిదయం సార్ మన సినిమాలో యూనిట్ ఎక్కడ ఇంటర్వల్ తర్వాత ట్విస్ట్గా ఆవిడ పెట్టండి చాలా బాగుంది టైమింగ్ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా టైటిల్ వచ్చి కాబట్టి నెక్స్ట్ ఇంకా మంచిగా ఎక్కువసేపు ఆడుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఎవరికి ఇద్దాం అంటారు? దివి గారికి ఇద్దాం. వచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ పెద్దలు సాయి రాజేష్ గారు వశిష్ఠ గారు పెద్దలు అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఫిలిం. రవి గారు మన నెపోలియన్ చూసిన తర్వాత కలిసాం మేము. అప్పటి నుంచి చాలాసార్లు కలుస్తూ ఉన్నాము. అనుకోలేదు ఈ సినిమా నేను చేస్తానని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంటుంది. ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దివి పర్ఫార్మెన్స్ అంటే టక్కు చేసేస్తుంది అనమాట చాలా చక్కగా, బట్ మైక్ ఇస్తేనే లేదు పర్ఫెక్ట్గా ఉంది స్పీచ్ దివి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ నా డైరెక్టర్ హీరో సో ఆనంద్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా సాయి రాజేష్ గారికి అండ్ వశిష్ఠ గారికి అండ్ అనిల్ గారికి ముగ్గురికి చాలా థ్యాంక్స్ వచ్చి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినందుకు. అండ్ ఫిల్మ్కి గుప్తా గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నెపోలియన్ తర్వాత ఆయన వెస్ట్రన్ ఫుడ్ అండ్ పాప్కార్న్ తీశారు, నేను ఇండియన్ ఫుడ్ అండ్ కొరమీన్ తీశాను. ఫుడ్ బిజినెస్ వర్కౌట్ కాదని ఇద్దరం కలిసి ఇప్పుడు నెపోలియన్ రిటర్న్స్కి వచ్చాము. అండ్ నా సిచ్యువేషన్లో చెప్పాలంటే ఒక చిన్న కథ ఉందండి, పరమానంద శిష్యుల కథ ఒకటి ఉంటుంది. ఒక ఇద్దరు కలిసి గారెలు తింటుంటే మూడోవాడు వచ్చి ఆకలేస్తుంది అంటే సరే అని ఒక గారిస్తారు. ఆకలి తీరిందా అంటే తీరలేదంటాడు. రెండో గారి ఇస్తాడు, తీరిందా తీరలేదు. 3, 4 తీరలేదు. 5వ గారి ఇచ్చినప్పుడు అమ్మయ్య బ్రేవ్ అంటాడు. పక్కనోడు గట్టి కొట్టి ముందు ఈ గారి ఇవ్వచ్చు కదరా, అనవసరం 4 వేస్ట్ చేసామంటాడు. అదే ఎట్లా రా అంటే ఆ 4 యాక్చువల్గా డెడ్ ఇన్ అంటే తెలియకుండా మన ఆకలిని నింపే 5వ గారికి ఉపయోగపడేవి అనమాట. సో ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే, నేను స్టార్ట్ చేసిన నా కెరీర్ నుంచి మొట్టమొదటిగా ఒక పేరెంట్స్ అని ఒక సినిమా చేశా, రిలీజ్ కాలేదు. తర్వాత ప్రతినిధి అని ఒక సినిమా చేశాను, దానికి కొన్ని కమిట్మెంట్స్ వల్ల డైరెక్టర్గా లేను. తర్వాత నెపోలియన్ అనే సినిమా చేశాను, అందరికీ తెలుసు ఏదో త్రిశంకు స్వర్గంలో ఉండిపోయింది అది. తర్వాత కొరమీన్ అనే సినిమా చేశాను, డబ్బులు పోయాయి. సో ఇది 5వ గారి నా లైఫ్లో. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో నా ఆకలి తీర్చి నన్ను మళ్ళీ బెటర్గా ఉంచుతుంది ఇండస్ట్రీలో. ఎందుకంటే అందరం వెతికేది సక్సెస్ కోసమే, దానికోసం ఇక్కడికి వస్తాం. ఇండస్ట్రీలో అందరికీ పేర్లు తెలుస్తాయి, కానీ సక్సెస్ అనేది వేరే లెవెల్లో తీసుకెళ్తుంది. సో ఈ నెపోలియన్ రిటర్న్స్ అనేది నాకు అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ దీనికి సపోర్టివ్గా వచ్చిన మా ఫ్రెండ్స్ ముగ్గురికి రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫిల్మ్లో ఇంకా పనిచేసిన వాళ్ళు టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. బట్ నెక్స్ట్ వాటిలో ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెపోలియన్ రిటర్న్స్ పోయిన డబ్బులన్నీ రిటర్న్ చేసి ఆగిన సక్సెస్ని మీకు ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ భోగేంద్ర గుప్తా గారు మాట్లాడతారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ అండి. సార్ మీరు రాగానే ఒక వైబ్ ఉంటుంది సార్ ఇక్కడ. కాదు, హీరో వచ్చినప్పుడు అరవండి అయ్యా, నాదేం చెప్పు. సార్ మీరు చెక్ చాలా గట్టిగా ఇచ్చారని అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీడియా మిత్రులందరికీ. అది కరెక్టే. గెస్ట్గా వచ్చిన ముగ్గురు గెస్టులకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రవి గారు చాలా యాంగ్జైటీగా నాతో ఇప్పుడు 1.5 year క్రితం కలిసాము ఇద్దరం, మళ్ళీ ఏదైనా చేద్దామా అని. 1.5 year ఓన్లీ ప్రీ ప్రొడక్షన్ మీదే కూర్చున్నారు ఆయన. థ్యాంక్ యూ అండి, చాలా మంచి సబ్జెక్ట్ని రెడీ చేసి నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఈవెంట్స్లో, ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అనిల్ విశ్వనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ ఆనంద్ రవి గారు అండ్ మా గుప్తా గారు. అండ్ ఆనంద్ రవి గారి గురించి చెప్పాలి అంటే చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఆయన ఫస్ట్ ఇందాక మెన్షన్ చేశారు పేరు, పేరెంట్స్ అనే సినిమాకి నేను కూడా వర్క్ చేశాను. అక్కడి నుంచి ఆయన నాకు పరిచయం. సో ఆయన నా గురువు ప్లేస్లో నేను పెడతాను, ఆల్రెడీ మీకు చెప్పాను సార్ చాలాసార్లు. అండ్ ఆయన రైటింగ్స్ ఎలా ఉంటాయంటే ఎక్సలెంట్ అండి. అసలు ఇప్పుడు కూడా చూస్తే కూడా అంటే ప్రీవియస్గా నీడపోయిందని చెప్పటం, అండ్ ప్రతినిధి మూవీలో అదేంటి పెట్రోల్కి చేంజ్ ఇవ్వండి నేను సీఎంని రిలీజ్ చేస్తా అని చెప్పటం, ఇట్లాంటి హుక్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. సేమ్ అదే హుక్ పాయింట్ ఇప్పుడు ఒక గేదె దయ్యంగా నాకు అది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏమంది అంటే అంబా నిధి అది అసలు అక్కడ నేను మళ్ళీ సెకండ్ టైం చూసినప్పుడు కూడా అది నాకు ఒక హై పాయింట్ అనమాట. చాలా బాగుంది సార్. పక్కా ఇది హుక్ చేస్తుంది ఆడియన్స్ని. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా నాకు చెప్పారు ఆల్రెడీ, చాలా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది నా జానరే. సో ఇందాక వచ్చేటప్పుడు కూడా ఆ కపాలాలు అవన్నీ చూసి కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యాను, ఎందుకో తెలియదు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ గుప్తా గారు, ఇంక సార్ గురించి ఏం చెప్పాలి, నా పొలిమేర ఫస్ట్ మూవీ మేమే కలిపి చేసాము. అండ్ పొలిమేర అనే కాన్సెప్ట్ పుట్టింది మా ఇద్దరి మధ్యలో.
సో ఇప్పుడు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ త్వరలోనే పొలిమేర 3 కూడా మేము స్టార్ట్ చేసేస్తున్నాము. అయిపోయింది, స్టార్ట్ కూడా అయిపోయింది. అండ్ కమింగ్ సూన్ అది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. దీంతో ఇంకా నెక్స్ట్ ఇంకా ఈవెంట్స్ ఇంకెంత క్రియేటివ్గా ఉంటాయని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడే ఆల్రెడీ ఇన్ని కప్పలాలు వాడేశారు, ఇంకా నెక్స్ట్ ఎన్ని వాడతారు ఏంటి అనేది కూడా చూడాలి. శ్మశానంలో సార్ ఇది మనకు పెట్టాలి సార్, ఇది పొలిమేరలో మేము చేయాల్సింది. ఇప్పుడు సార్ చేస్తారు పక్క. శ్మశానంలో ఉంటుంది నెక్స్ట్ ఈవెంట్. అందరూ వస్తారో రారో తెలీదు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ వచ్చిన వశిష్ఠ గారికి అండ్ సాయి రాజేష్ గారికి సార్ హాయ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కపాలాలు చూస్తే భయపడే వాళ్ళని చూసాను సార్, కానీ ఎక్సైట్మెంట్ ఉంది, ఆనందం వేస్తుంది అనేది మిమ్మల్ని సార్ చూసాము. పొలిమేర 3 కాదు సార్, అందులోనే 30 వరకు బతుకుతున్నాను. వెళ్తున్నారు అర్థమవుతుంది నాకు. సో అండ్ దివి గురించి చెప్పాలి. దివి నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్. అండ్ ఇప్పుడు కూడా ఇందులో చూసింది అంటే నన్ను మిస్లీడ్ చేశారని అర్థమైపోయింది. ఆ అమ్మాయి దయ్యం కాదు, నాకు తెలిసిపోతుంది. కాకపోతే ఆ షాట్ ఒకటి చాలా బాగా నిజంగా దయ్యంగా అనిపించింది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మ. అండ్ డాకిని గారు స్పెషల్ మెన్షన్ ఫర్ యూ, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. నాకు ఈరోజు రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆనందరావు గారి గురించి వచ్చామన్న హ్యాపీనెస్ ఇది. అరే మనం ఎక్కడ కలిసేవాళ్ళం రా ముగ్గురు, గుర్తు రావట్లేదు నాకు. మిలాంజ్ యా. ఒకసారి అట్లా ఫ్లాష్ బ్యాక్లు అంతా గుర్తొస్తున్నాయి యాక్చువల్లీ. సార్ ఆనందరావు గారు, యా సక్సెస్ అందరికీ అవసరం. అది వస్తే అలా పడేలని ఇచ్చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మేమిద్దరం 4 ఏళ్ళు అలాగా ప్రతిరోజు సాయంత్రం రోడ్ల మీద పడి తిరిగేవాళ్ళం. నా సినిమా రిలీజ్ అయ్యేది కాదు, ఆడికి సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. ఆడికి కథ అసలు సినిమాగా తీస్తే ఎన్ని సినిమాలు అయిపోయినాయి, ఎన్ని సినిమాలు మొదలయ్యాయి. అదే ఇద్దరికి 6 నెలల గ్యాప్లో పడేలు మన 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చేసారు. సో మళ్ళీ గ్యాప్లు ఇద్దరికి అలానే నడుస్తుంది. సో ఐ థింక్ మీ 5వ గార ఇది సినిమా కొట్టి మా ఇద్దరిలాగా ప్రసాద్ ల్యాబ్లో ప్రతి ఫంక్షన్ అటెండ్ అవ్వాలని, గెస్ట్గా ఆ బాధ మీరు కూడా అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ రాంప్రసాద్ గారు బిగ్ ఫ్యాన్, చాలాసార్లు చెప్పా సార్. చాలా రోజులు ట్రై చేశాను, నైస్ మీటింగ్. దివి గారు ఆల్ ది బెస్ట్ మీకు కూడా సార్, ప్రొడ్యూసర్ గారు మీకు కూడా. అండ్ నాకు చాలా బాగా నచ్చింది నెపోలియన్ రిటర్న్స్ అని పెట్టడం, టైటిల్ ఎవ్రీథింగ్. అండ్ దయ్యాలు ఇద్దరు క్యూట్గా ఉన్నారు. ఓకే సార్. మీరు కూడా ఈరోజు బెస్ట్ టైమింగ్ ఈరోజు మీది. థ్యాంక్ యూ. ఆల్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ వశిష్ఠ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇక్కడ వచ్చినందుకు హ్యాపీ థింగ్ ఏంటంటే మా రవణ ఏమన్నా హ్యాపీ డేస్ అప్పటి నుంచి నాకు తెలుసు. తన కథలు కొత్తగా ఉంటాయి, తన ఐడియాస్ థాట్స్ కొత్తగా ఉంటాయి. అలాగే నెపోలియన్లో నీడపోయిందని చెప్పి కేసు పెట్టాడు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఇప్పుడు దాకా ఆత్మలు పోయినాయి, ఆత్మలు దెయ్యాలుగా వెంటాడితే అని తెలుసు కదా. ఫస్ట్ టైం జంతువుల ఆత్మలతో కూడా కథలు తీయచ్చు అని చెప్పి మంచి ఐడియా ఇచ్చావు అన్న, థ్యాంక్స్ అన్న. ఇందాక డాకిని ఏదో అన్నారు, నన్ను దెయ్యాలు దాటి ఎక్కడికి వెళ్ళిపోయాను అన్నారు. ఇవన్నీ దాటితేనే అక్కడ కూడా అయ్యే ఉంటాయి. సో జంతువుల ఆత్మలతో కూడా కథలు తీయచ్చు. సో నెపోలియన్ రిటర్న్స్ ట్రైలర్ క్లిప్స్ చాలా బాగుంది. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. నీ 5వ గారి చాలా కాస్ట్లీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే కథ నాకు తెలుసు నువ్వు వండినప్పుడు. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మరొకసారి వశిష్ఠ గారికి అండ్ అలాగే సాయి రాజేష్ గారికి, అనిల్ విశ్వనాథ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. బట్ ఎస్, మళ్ళీ ఇంకొక ఫంక్షన్లో కలుసుకుందాం సార్. అది బాధ కాదు సార్, అదొక అద్భుతమైన ఆనందం అనమాట మిమ్మల్ని కలుసుకుంటూ ఉంటే. సో మళ్ళీ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రాబోయే మీ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. దానికోసం తొందరగా తీసుకొచ్చేస్తే మేము చూసేస్తాం అనమాట, సూపర్ సక్సెస్ ఇచ్చేస్తాము. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీరు మాత్రం వేదిక మీదే ఉండండి. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో
నువ్వు కూడా చూడు. దీనికే నేను ఇంత భయపడితే దానికి ఎంత భయపడతాను అనేది చూద్దాం మనం. బట్ ఎస్, తన జాబ్ తను చేసిందండి. ఆ 2 డైలాగ్స్ మాకు మిస్ అయ్యాయి, తను అది కూడా చెప్పేసి వెళ్తుంది. ఎక్కడో శ్మశానంలో ఉండే మమ్మల్ని తీసుకొచ్చి ఈ టైటిల్ లాంచ్కి పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ గుప్తా గారు అండ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.